గవర్నమెంట్‌ని అకౌంటబుల్‌గా ఉంచడానికి అపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈదర్ ఆంధ్ర అయినా, లేకపోతే అమెరికా అయినా సరే. ఈ విషయం ఒకసారి పక్కన పెట్టి ఆంధ్ర ఎలక్షన్స్ దగ్గరికొద్దాం. 2019లో వైఎస్ఆర్‌సీపీ స్టాగరింగ్ 151 సీట్స్‌తో పవర్‌లోకొచ్చింది. అప్పుడున్న టీడీపీ జస్ట్ 25 సీట్స్‌కి పడింది. సిమిలర్‌గా అదే ట్రెండ్ మళ్ళీ 2024లో దాదాపు 151 సీట్స్‌లో ఉన్న వైఎస్ఆర్‌సీపీ 11 సీట్స్, ఏదో క్రికెట్ టీం ఉన్నంత మంది అయ్యారు. సో టీడీపీ మళ్ళీ దే ఆల్మోస్ట్ కేమ్ టు, అంటే అలయన్స్తో కూడా కంబైన్ చేస్తే 160+ ఉన్నారు. సో ఇది చాలా మంచిది అనుకుంటారు చాలామంది. అంటే ఒకరి దగ్గర సబ్స్టెన్స్ ఉంది, ఒక పొలిటికల్ పార్టీ కానీ వాళ్ళ పాలసీస్లో కానీ ఏదో జరుగుతుంది, పబ్లిక్ మొత్తం వాళ్ళకే ఓట్లేసారని చెప్పి అనుకోవచ్చు మీరైనా నేనైనా సరే. బట్ ఇక్కడ ఓట్లేసి గెలిపించిన ఈ ఓటర్స్లో ఒక పెద్ద ఫాల్ట్ ఉంది. అదేంటో తెలుసా? యాక్చువల్గా డెమోక్రటిక్ సొసైటీస్లో ఎలా ఉండాలంటే అట్లీస్ట్ అపోజిషన్ అనేది మినిమం స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న మైండ్లెస్ డెసిషన్స్ కానీ, లేకపోతే ప్రజలకి మేలు చేకూర్చుని పాలసీస్ ఏమైనా తీసుకొస్తే ఈ అపోజిషన్ ప్రజల పక్షాన గొంతయి వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ఉంటుంది. ఈదర్ అది అసెంబ్లీలో అయినా లేకపోతే బయట అయినా సరే. సో 2019లో అది జరగలేదు. 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు వైఎస్ జగన్ అపోజిషన్ లీడర్గా ఉండి అమరావతిలో క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ఓకే అని చెప్పి ఆయనే పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ పార్టీ వైపు నుంచి కూడా. బట్ 2019లో ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ 151 సీట్స్ ఆ బెహీమత్ ఏం చేసిందో తెలుసా? అన్నెసెసరీ ఈగోని, యాటిట్యూడ్ని తీసుకొచ్చింది. సో దానికోసమే వాళ్ళు 3 క్యాపిటల్స్ బిల్ తీసుకొస్తారు. ఒకవేళ అప్పుడు టీడీపీ 25 సీట్ల దగ్గర నుంచి, లేకపోతే అసెంబ్లీలో సస్పెన్షన్స్, హెరాస్మెంట్స్ లేకుండా ఒక సాలిడ్ 50 సీట్సో 60 సీట్సో వచ్చి ఉంటే కనుక ఆ పరిస్థితి వచ్చి ఉండకపోయేది. అమరావతిలో పెట్టిన 15,000 కోట్లు 20,000 కోట్లు మొత్తం వేస్టెడ్. ఎన్ని బిల్డింగ్స్ మిడిల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్లో ఆగిపోయినాయో మీరు అందరూ న్యూస్లో చూసే ఉంటారు. సో ఎందుకు ఇదంతా జరిగింది అంటే ఈగో. ఆ ఈగో ఎక్కడి నుంచి వచ్చింది? ఓట్లేసి గెలిపించిన ప్రజల దగ్గర నుంచి. అంతేగాని క్యాలిక్యులేటెడ్గా ఓట్లేయడం అనేది మాత్రం జరగదు. ఇదే జరిగింది, ఇదే సెనారియో మళ్ళీ 2024 ఎలక్షన్స్లో. 21 సీట్లు 22 సీట్లు ఉన్న టీడీపీ 150+ ఆర్ 160 చేంజ్. అండ్ నెక్స్ట్ 150 సీట్లు ఒకప్పుడు వాళ్ళకున్న ఆ నెంబర్ 11కి వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. మనం యాజ్ అ ఓటర్స్గా తీసుకున్న లిటిల్ ఇన్కాలిక్యులేటెడ్ వెర్డిక్ట్ ఇవ్వడం వల్ల వీళ్ళ ఈగో క్లాష్లకి ఇది ఒక సెంటర్ స్పాట్లో తయారైంది. మీరు ఒకవేళ అమెరికా ఎగ్జాంపుల్గా తీసుకుంటే రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ వాళ్ళకి వీళ్ళకి ఒక 50 సీట్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, అరౌండ్ మొత్తం 500 సీట్లు అయితే. అది ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా సరే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మిస్కాలిక్యులేషన్స్ చేయకుండా పర్ఫెక్ట్గా చేస్తారు. లేకపోతే వాళ్ళు నచ్చిన డెసిషన్స్ తీసుకుంటారు, ఎందుకంటే ఆపే ఫోర్స్ ఏది ఉండదు కాబట్టి. ఈ రామాయణం మొత్తం పక్కన పెట్టి ఒకసారి మెయిన్ టాపిక్ దగ్గరికి వద్దాం. అవకాశం వచ్చిన ప్రతిసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మిగతా వైసీపీ లీడర్స్, అలాగే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్, వీళ్ళందరూ అడిగేది ఏంటంటే అపోజిషన్ ఇవ్వాలి. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? బట్ ఇక్కడ సిబిఎన్ దగ్గర నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వరకు వీళ్ళందరూ అనేది ఏంటి? మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అన్నట్టు విషయం. అది అర్థమైంది కదా. వైఎస్ జగన్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళని హెరాస్ చేశారన్న విషయం మొత్తం అందరికీ తెలుసు. అన్ని విధాలుగా వాళ్ళ మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ని పెట్టి నెక్స్ట్ పోలీస్ పర్సనల్స్తోని పవర్ని మిస్యూజ్ చేసి వీళ్ళని హెరాస్ చేయడం వల్ల ఆ ఈగో ఏదైతే ఉంటుందో అది కొంచెం ఇప్పుడు విజిబుల్గా కనిపిస్తుంది. సో అది వాళ్ళ పర్సనల్ రిలేటెడ్ విషయం కాబట్టి మనకు అనవసరం. యాజ్ అ ఓట్లు వేసిన తర్వాత ఎవరు అపోజిషన్లో కూర్చోవాలి, ఎవరు గవర్నమెంట్లో కూర్చోవాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ అనేది లేదు. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ ఓకే ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకుని ఇస్తే సంతోషం. అపోజిషన్ అనేది లేకుండా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, అలాగే క్వశ్చన్ కూడా చేయాలి అందరూ ఏమన్నా లొసుగులు ఉంటే కనుక. అయితే నా అనాలిసిస్తో ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మీకు 2 ఎగ్జాంపుల్స్తో చెప్తాను, లిజన్. తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్, ప్రజెంట్ అది బీఆర్ఎస్, వాళ్ళ మల్టిపుల్ లీడర్స్ అందరూ కూడా. సో ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణలో సీఎంగా ఉన్నప్పుడు, ఆంధ్రలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ రేట్లన్నీ పడిపోయాయి. తెలంగాణలో వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ అంత పర్ఫార్మెన్స్ గ్రోత్ ఉంది. ఇప్పుడు రివర్స్ అయింది అది, ఎందుకంటే అక్కడ చీఫ్ మినిస్టర్ కింద చంద్రబాబు నాయుడు అవడం వల్ల మొత్తం అంతా మళ్ళీ స్టెబిలిటీ అనేది వచ్చింది. ఈ పొలిటికల్ కేయాస్ అది ఏమీ లేకుండా అని చెప్పి ఆయన మల్టిపుల్ టైమ్స్ చెప్పారు. సో వాళ్ళు ఉత్తినే చెప్పాల్సిన అవసరం లేదు కదా. చాలామంది ఇండైరెక్ట్గా అనుకుంటారు కదా అక్కడున్న టీఆర్ఎస్ లీడర్స్, కేసీఆర్ ఫ్యామిలీ, అలాగే వైఎస్ జగన్ వాళ్ళు క్లోజ్గా ఉంటారని చెప్పి. సో వాళ్ళకి అగైన్స్ట్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకంటే అది వాస్తవంగా జరుగుతుంది కాబట్టి.
ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మల్టిపుల్ న్యూస్ ఆర్టికల్స్ మిగతా వాళ్ళందరూ కూడా అక్నాలెడ్జ్ చేశారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, వాళ్ళ ఓన్ మనుషులే ఒత్తాసు పలికినట్టే పని అనేది జరుగుతుంది అని చెప్పి.